హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ గ్రూప్ రియల్టర్స్. ఇట్స్ మీ శిరీష చౌదరి. ఈరోజు అయితే మనం నిజాంపేటలో ఉన్నామండి. ఇక్కడ మీకు ఒక అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అనేవి సేల్కి వచ్చినాయి అనమాట. సో ఎవరైతే అఫోర్డబుల్గా ఈ ఏరియాస్లో చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి జస్ట్ 75 lakhsలోనే 2 BHK అయితే స్టార్ట్ అవుతుందండి, విత్ ఎమ్యూనిటీస్ కూడా కలుపుకొని. సో రిమైనింగ్ డీటెయిల్స్ కావాలన్నా కానీ, లేదు అనంటే ఇంకా ఏమన్నా క్వరీస్ ఉన్నా కానీ, సైట్ విజిట్ ప్లాన్ చేయాలన్నా కానీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఇప్పుడైతే మనం ప్రాజెక్ట్ హైలైట్స్ అండ్ లొకేషన్ చూసుకుందాము. ప్రాజెక్ట్ హైలైట్స్ వచ్చేటప్పటికి 3 acres ఉంటుంది విత్ 380 units అనమాట. 2 and 3 BHKs అయితే ఉన్నాయి ఇందులో మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్లో. అండ్ ఇందులో మనకు వచ్చేసి సపరేట్ క్లబ్ హౌస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. లొకేషన్ హైలైట్స్ చూసుకుంటే జస్ట్ 2 kilometers మనకి JN2 మెట్రో ఉంటుంది. అండ్ మీకు సరౌండింగ్స్లో వచ్చేసి సో మెనీ కాలేజెస్ అండ్ స్కూల్స్ కూడా ఉన్నాయి. హాస్పిటల్స్ కూడా వెరీ నియర్ బై ఉన్నాయి. లైక్ మీకు శ్రీ హాలిస్టిక్ అయితే ఉంటుందండి, పక్కనే ఉంటుంది మనకి. అలాగే ల్యాండ్ మార్క్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో ఆఫీసెస్కి వెళ్ళాలన్నా సరే మీకు కనెక్టివిటీ అయితే బాగుంటుంది, మెట్రో త్రూ వెళ్ళాలన్నా కానీ. సో మనమైతే ఇప్పుడు ఒక ఫ్లాట్ అనేది చూద్దాము. బిఫోర్ సైట్ విజిట్ ఏంటంటే మీకు క్లారిటీ వస్తుంది కాబట్టి. సో వితౌట్ గెటింగ్ లేట్ మనం ఫ్లాట్ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, యూ గైస్ కెన్ కాంటాక్ట్ అస్. ఇది ప్రాజెక్ట్ ఎలివేషన్ అండి. ఇందులో మనకి 3 blocks అయితే ఉన్నాయి. అండ్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి అఫోర్డబుల్గా దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ సరౌండింగ్స్లో మీకు ఎక్కడ చూసుకున్నా సరే ఇంత తక్కువ బడ్జెట్లో అయితే రావట్లేదండి. మేబీ కన్స్ట్రక్షన్ ఇంకా కొంచెం పెరిగే కొద్దీ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉండొచ్చు. ఇది వచ్చేసి మీకు ఫ్లాట్ టు ఫ్లాట్ చూసుకున్నా కానీ మీకు 10 feet డిస్టెన్స్ అయితే ఉంది. కారిడార్స్ కూడా మీకు చాలా స్పేషియస్గా ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఒక వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే చూస్తున్నామండి. ఇది మీకు వచ్చేసి టైల్స్ అది వేసింది కాబట్టి ఈ ఫ్లాట్ అయితే చూపిస్తున్నాను. అండ్ రిమైనింగ్ వాటిలో టైల్స్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. చాలా ఫాస్ట్గా ఉందండి కన్స్ట్రక్షన్ కూడాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మనకి 1185 SFTలో ఉంటుంది, 2 BHKs. అండ్ ద సైజెస్ కూడా నేనైతే మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. 1100 నుంచి మీకు 1600 వరకు కూడా ఉన్నాయండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్లో. సో ఇవి వచ్చేసి 2 BHK ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే వచ్చిందండి. సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి మనకి కిచెన్ విత్ యూటిలిటీ అండ్ ఫాలోడ్ బై మనకి డైనింగ్ ఏరియా కూడా ఉందన్నమాట. సో యూటిలిటీ కూడా మీకు చాలా స్పేషియస్గానే ఉంది. అండ్ ఇంకొక బెడ్రూమ్ ఏదైతే ఉందో ఈ బెడ్రూమ్ మనకి విత్ అటాచ్డ్ వాష్రూమ్ అలాగే అటాచ్డ్ బాల్కనీ కూడా ఉందండి. సో మీకు ఏంటంటే సరౌండింగ్స్లో అనేది మీకు హై రైజ్ బిల్డింగ్స్ అనేవి ఈ పక్కనే లేవన్నమాట. సో మీకు ఏంటంటే వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి బాల్కనీ అనమాట ఒక బెడ్రూమ్కి. సో మీరు బాల్కనీ వ్యూ కూడా చూసుకోవచ్చు. మనం మళ్ళీ ఈ ఫ్లాట్ మొత్తాన్ని ఒకసారి అయితే చూద్దాము. అండ్ 1180 SFT అండి ఇప్పుడు మనం చూస్తుంది. సో మీకు ఇది వచ్చేసి ఎంట్రన్స్లోనే మీకు లివింగ్ ఏరియా విత్ టీవీ యూనిట్ అయితే ఉంది. పక్కనే మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. సో విత్ అటాచ్డ్ వాష్రూమ్ మనకి ఇక్కడ అయితే వాష్ ఏరియా అనమాట. ఇక్కడ మనం ఒక సింక్ లాంటిది పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా ఫాలోడ్ బై కిచెన్ అండ్ విత్ యూటిలిటీ అనమాట. పక్కనే వచ్చేసి మనకి ఇంకొక బెడ్రూమ్ విత్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ బాల్కనీ. Thank you so much for watching the video. Please subscribe our channel for more property related videos and real estate updates.